సార్ చాలామంది బిజినెస్ పెట్టాలని ఒక కళతోని లోన్లు తీసుకుంటున్నారు. ఒకానొక సందర్భంలో బిజినెస్ రన్ కాకపోతే ఈ రికవరీ ఏజెంట్లు అనే వాళ్ళ టార్చర్ అసలు మామూలుగా ఉండట్లేదు. వీళ్ళు సూసైడ్ అంతవరకు వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళకు కోర్టు ఎలాంటి ప్రొటెక్షన్ కలిగిస్తుంది? కరెక్ట్ అమ్మా. మనం గతంలో చూసుకుంటే పాపం ఒక 6 నెలల క్రితము గట్కేసర్లో ఒక కపుల్, సికింద్రాబాద్లో ఒక యువకుడు, యువతి, ఇట్లా ఎన్నో ఆత్మహత్య కేసులు మనం లాస్ట్ 2 ఇయర్స్లో చూస్తున్నాము. దాని గురించి మనం చెప్తూనే ఉన్నాం కూడా, దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని. కలెక్షన్ వాళ్ళు శృతి మించి మీరు డబ్బులు రికవర్ చేసుకోవాలనుకుంటే దానికి ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంది, పద్ధతి ఉంది, పాడుంది. మీ నోరు ఉంది కదా, మీకు అందులో నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బూతులు మాట్లాడితే ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు డిప్రెషన్కి వెళ్తున్నారు. డిప్రెషన్కి వెళ్ళకుండా మాలాంటి వీడియోస్ చూసి మీరు దయచేసి ధైర్యం తెచ్చుకొని మంచి అడ్వకేట్ దగ్గరికి రండి, అప్రోచ్ అవ్వండి. బ్యాంక్ కలెక్షన్ ఏజెంట్స్ ఏవైతే టార్చర్ పెడుతున్నారో దాన్ని ఎవిడెన్స్ రికార్డ్ చేయండి. మీ ఇంటి ముందుకు వచ్చి తిడుతున్నారు అంటే వీడియో తీయండి. మీ ఫోన్లో అమ్మాబూతులు తిడుతున్నారు అంటే రికార్డింగ్ చేయండి. ఆ రికార్డింగ్ పట్టుకొని మీరు అడ్వకేట్ దగ్గరికి రండి. అదొక పెన్ డ్రైవ్ రూపంలో వేసి మనం కోర్టులో ప్రవేశపెడదాము. ఖచ్చితంగా మీరు ఈఎంఐ అనే కాదు, మీ పరువు తీసినందుకు ఆ బ్యాంక్ మీద కూడా మనము పరువు నష్టం దావా డిఫమేషన్ కేసు వేద్దాము. ఎవడైతే కలెక్షన్ వాడు మీ ఇంటి ముందుకు వచ్చి గొడవ చేశాడో వాడి మీద క్రిమినల్ కేసు కూడా మనము వేయచ్చు.